పొదుపు మహిళలకు శుభవార్త. ప్రత్యేక బ్రాండ్ ఫుల్ మార్కెటింగ్. మహిళలను ఇంటికో పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నిరుపేద మహిళలు ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఓ సదావకాశం కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగానే రుణ వసతికి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఈ సౌకర్యం ఉంది. పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న మహిళలకు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో శిక్షణ ఇచ్చి బ్యాంకు రుణాల సహకారంతో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. మహిళలకు ఏ రంగాల్లో అయితే అనుభవం ఉందో అందులోనే ఫ్రాంచైజీ ప్రాజెక్టులు అందుకునే అవకాశం ఉంది. వీటి ద్వారా నెలకు 20,000 నుంచి 50,000 వరకు ఆదాయం పొందేలా ప్రణాళిక కూడా రూపొందించి దానిపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం రుణ వసతికి రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే మహిళలకు మెప్మా సిబ్బంది, అధికారులు పూర్తి సహకారం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టును ఎంపిక చేయడం మొదలు శిక్షణ, మార్కెట్ వసతి, బ్యాంకు రుణ సహాయం, లింకేజీ ఇప్పించడం ఇవన్నీ అధికారులే దగ్గరుండి చూసుకుంటారు. 30% వరకు సబ్సిడీ కూడా అందిస్తామని మెప్మా అధికారులు తెలిపారు. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్తో మెప్మా అధికారుల్ని సంప్రదించాలి. ఈ లోన్లు పొందాలనుకునే మహిళలు ముందు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉండాలి. వారి వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. 1,00,000 నుంచి 5 లక్షల విలువైన ప్రాజెక్టులు, ఫ్రాంచైజీలు ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ, అరకు కాఫీ, టీ టైమ్ చాయ్ రాస్తా, తృప్తి క్యాంటీన్, మోమోనెస్, మెస్ బర్గర్, నాచురిక్ ఐస్ క్రీమ్స్, రిచ్ మై స్టోర్, మొబైల్ యాక్సెసరీస్, 9 నట్స్, గోమిక్ మిల్లెట్ ఆధారిత ఫుడ్ యూనిట్లు, బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవచ్చు.